ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. హై జంప్ లో ఫస్ట్ నమస్తే ప్రైజ్ సార్. శివ, సెకండ్ స్టాండర్డ్. నా బంగారు కొండ. వెరీ గుడ్ నానా. డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ జ్యోతి, థర్డ్ స్టాండర్డ్. వెరీ గుడ్. నా చిట్టి తల్లి. సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ ప్రభు, ఫోర్త్ స్టాండర్డ్. నమస్తే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ పవన్ కుమార్. ఏం బాబు, మీ అమ్మా నాన్న రాలేదా? వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళకి దెబ్బలాడుకోవడానికి టైం సరిపోదు. పిల్లాడి ఫంక్షన్ కోసం రావడానికి టైం ఎక్కడుంటుంది? వీళ్ళది మా పక్కిల్లే. వీళ్ళ అమ్మా నాన్న ఇంట్లో మాట్లాడుకునేది తక్కువ, పోట్లాడుకునేది ఎక్కువ. పాపమోచన పరమ పావన. ఏంటి, కేసు ఓడిపోయావా? అమ్మా, నీ మొహమే చెప్తోంది నువ్వు ఆ కేసు ఓడిపోతావని. జన్మలో మనకు ఆస్తి రాదని నాకు తెలుసు. నాకు మా మావయ్యకి కోర్టులో కేసు నడుస్తుంది, గెలవగానే కోర్టులో ఆస్తి మనదవుతుందని చెప్పగానే మహారాణిని అయిపోతానని నిన్ను కట్టుకున్నాను. అసలు నాది బుద్ధి తక్కువ. కాలేజ్ డేస్ లో నల్లనారాయణ నా వెంట పడితే అతనికి ఏ ఆస్తి పాస్తి లేదని చీకొట్టాను. ఇప్పుడు అతను కోర్టు సంపాదించాడు, కానీ నువ్వు ఉన్నది ఊడగొట్టుకున్నావు. చిచ్చి, మిడిల్ క్లాస్ బతికైపోయింది. ఏంటో రెచ్చిపోతున్నావు? అసలు నాకు ఈ దరిద్రం పడ్డానికి కారణం నువ్వు. ఆ రోజు మా మావయ్య కూతురునే చేసుకుని ఈ పాటికి ఆస్తంతా నాదయ్యేది. కోట్లు కాదని నీ కొంగు పట్టుకు తిరిగి నిన్ను కట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీకదే కరెక్ట్. ముందా పంచ. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నన్నే కొడతావా? ఆర్డర్ ఆర్డర్. భార్యాభర్తలిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టమని భావించి వారే మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నందున హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 ప్రకారం విడాకులు మంజూరు చేయడమైనది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సప్తపదాని గోళి తింటే కడుపు నిండదు. అన్నం తిను. నేను ఇప్పుడు తిన్ను. ఇక్కడ పెట్టినప్పుడే తినాలి. ఇది నీ బాబు గారు ఇల్లేం కాదు. తినే. మా అమ్మతో చెప్తా. అబ్బో, మీ అమ్మ అంటే నా భయమా? ఇదిగా మీ అమ్మ మా అయ్యగారికి 5వ సెటప్ తెలుసా? తినే. మొఖమంతా కాలిపోలేదు. ఉప్పు ఎక్కువైందని 7 సాంబార్ నా మొఖానికి వేసి కొట్టాడంట. కాదురా, వీడికి ఒళ్ళు కొవ్వెక్కి. నువ్వెవరు నన్ను కొట్టడానికి? అమ్మని అమ్మ. ఏంట్రా, ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఈయన మీ డాడీ. నీకు మొగుడేమో గానీ వాడు నాకు డాడీ కాదు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా? పిల్లరా, నేను పిలవను. వాడు నా డాడీ కాదు. వాడు నేను డాడీ అని పిలవను. వాడు డాడీ అనే కాదు, నేను మమ్మీ అని కూడా పిలవను. అసలు నేను మీతోనే ఉండను. త్వరగా కానీ ఆ చోటు టేబుల్ మీద వాటర్ పెట్టు. అలాగే సార్. ఇదిగో ఇక్కడ క్లీన్ చేయి. ఏమండి, ఆకలేస్తుందండి. తినడానికి ఏమైనా పెట్టండి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. కడుపున ప్రతి వాడికి ఆకలే, పని లేదు గిని లేదు. అతలకే రే జాకీ, నీ ఇష్టం వచ్చినంత తిను తాగు. ఆ రౌడీ మస్తాన్ గారు మాత్రం నా హోటల్ జోలికి రాకుండా చూడు. ఆడు నా చేతిలో మటాష్. డబ్బు రెడీయా? ఇదిగో రెడీగా ఉంది. ఒరే జాకీ, లేవరా. జాకీ పెట్టి లేపిన గాడి లేవట్. నన్ను కొట్టించే మగోని రాను.
నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక ఆ? పని పట్టలేదు కదా. ఈ మేనేజర్ అవతారం గీడు ఎక్కడ తెచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిన జాలి గాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నానరా? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరేగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. ఆ చేత ఈ చేత అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద చెయ్యే నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిసిని కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేన్ రాని అదొకటి కొనిపెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన.
నాకు మూసాపేట సెంటర్లో ఒక షాప్ ఉంది. 10 సంవత్సరాల క్రితం దాన్ని ఒక మార్వాడికి అద్దెకిచ్చాను. కూతురు పెళ్లి కోసం ఇప్పుడు ఆ షాపును అమ్ముదాం అనుకుంటే అతను ఖాళీ చేయట్లేదు. పోనీ అతన్ని కొనుక్కోమంటే 10 లక్షల షాపుకి 2 లక్షలే ఇస్తానంటున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని జరగట్లేదు. అందుకని మీరే ప్రస్తుతానికి ఇది ఉంచండి. కులం